అనుకున్న విధంగా అమర్, పాదు, బాగి పిల్లలు, మనవరు, యాదమ్మ అందరూ కలిసి సరస్వతి మేడం ఆశ్రమానికి వెళ్తారు. ఇంకా పాదుతో కలిసి అమర్ మాట్లాడుతూ ఉంటారు. మనవరు, యాదమ్మ అదే పనిగా ఏం చేయాలని చెప్పి గమనిస్తూ ఉంటారు. బాగి డౌట్ గా అందరం చూస్తూ ఉంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా సరస్వతి ఎలాగైనా సరే మనవరి గుట్టంతా బయట పెట్టాలి అని చెప్పి అనుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటది. ఆగస్టు 15 రోజు అందరి ముందు ఆ మనవడి భాగవతం బయట పెడతా అని చెప్పి సరస్వతి తీసిన నిర్ణయం గురించి అనుకుంటూ ఇంకా తన అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అదంతా మనవరి అతను గమనిస్తూ ఉంటారు. మనవడు చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. పక్కన భార్య రాత్రి గమనిస్తూ ఉంటారు. ఇంకా సరస్వతి వెళ్ళి అమ్మని పిలుస్తుంటుంది. అదేంటి అది అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్తుంది అని చెప్పి మనవడు టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకా భార్య అలాగే గమనిస్తూ ఉంటుంది. సార్ మీతో ముఖ్య విషయం చెప్పాలి అని చెప్పి సరస్వతి అంటూ ఇంకా మనోహర్ గురించి మొత్తం చెప్తూ ఉంటుంది. అరుణ్ ఆ రోజు యాక్షన్ చేపించింది ఎవరో కాదు మనోహర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. అది విన్న పాదు ఇంకా ఒక్కసారి షాక్ అవుతున్నారు. ఇంకా మనోహర్ అలా కోపం చూస్తూ ఉంటారు. మనోహర్ టెన్షన్ ఎక్కిపోతుంది. అంటే నా గురించి చెప్పేసిందా అని చెప్పి భయంతో చూస్తుంది. భార్య రాత్రి అలా గమనిస్తూ ఉంటారు. అంటే సరస్వతి మేడం ఆయనకి మొత్తం నిజం చెప్పేసింది అని చెప్పి టెన్షన్ పడుతూ